హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ అయితే చెక్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఒక్కసారి ట్రెండ్ చెక్ చేసుకుందాము. హయ్యర్ వాల్యూమ్లో ఓకే, అప్ ట్రెండ్ ఉంది. ఓకే, 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం మళ్ళీ. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఇక్కడ. సో ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, ఇంకా గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఇంకా ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట మనవి. సో ఇక్కడ హై వాల్యూమ్ అంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో మనం చూసుకోవచ్చు, ఒకసారి వెనక్కి వెళ్ళి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడైతే ప్రాపర్గా బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సెల్ చేసేయచ్చు అక్కడ మనము. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా సెల్ చేసేయచ్చు. ఇక్కడ కూడా మనకి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే చూసుకోవచ్చు, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా చెప్తుందో. ఇక్కడ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రాపర్ రిజెక్షన్ వచ్చింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో మనం ఇక్కడ మన వాల్యూమ్ ఇండికేటర్ అయితే ప్రాపర్ బ్రేక్ వచ్చినప్పుడు ఈజీగా అయితే సెల్ అనేది తీసుకోవచ్చు, మనకి రిజెక్ట్ అయినా బ్రేక్ అయినా. ఇంకా ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, ప్రాపర్ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అంటే ప్రాపర్ వాల్యూమ్కి రీచ్ అవ్వలేదు, జస్ట్ మనం ఒక కావాల్సినంత 10 పాయింట్స్, 8 to 10 పాయింట్స్ అట్లా రాగానే మనం అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 1510 వరకు బ్రేక్ అయింది కదా. ఇక్కడ 1496. సో దాదాపు మనకి 16 పాయింట్స్. మనం నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ వరకు వెయిట్ చేయకుండా జస్ట్ అక్కడ ఎగ్జిట్ అయినా పర్వాలేదు. సో ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వాల్యూమ్ ఉంది కానీ ఇక్కడ వాల్యూమ్ లేదు. సో మనకు ఒకవేళ ఇక్కడ కానీ రిజెక్ట్ అయితేనే కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మనకు అట్లయితే టార్గెట్ ప్రాపర్ రీచ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ లేదు కాబట్టి మనం అయితే ట్రేడ్ తీసుకోము. నెక్స్ట్ ప్రాపర్ వాల్యూమ్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటాము. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో మా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ టు చెక్అవుట్. So thank you. Have a nice day.